IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ డొంక కదులుతోంది. కొందరు తెలిసి తప్పు చేస్తే మరికొందరు తెలియకుండానే ఈ రొంపులోకి దిగిపోయారు. డబ్బులు వస్తున్నాయని ఆలోచన చేసిన వారు తాము చేసిన ప్రమోషన్స్ తో ప్రాణాలు పోతున్నాయని, జీవితాలు ఆగమవుతున్నాయని మాత్రం ఆలోచించలేకపోయారు. ప్రస్తుతం కేసులు నమోదయ్యాక వారు సమాజానికి ఎంత నష్టం చేశారో తెలుసుకున్నాక నాలుక ఖర్చుకుని పశ్చాత్తాపం పడుతున్నారు. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి కేసు ఎదుర్కొన్న హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా క్షమాపణలు వేడుకుంటోంది. తెలియక తప్పు చేశానని క్షమించాలని కోరుతోంది. సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంపై ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న అనన్య నాగళ్ల కీలక విషయాలనే వెల్లడించింది. సరైన అవగాహన లేక తాను బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్టుగా తెలిపింది. దానివల్ల ఇంత నష్టం జరుగుతుందని ఆ సమయంలో ఆలోచించలేదని వివరించిన ఆమె ఒక వీడియో స్టోరీ షేర్ చేసినందుకు తనకు 1,20,000 రూపాయలు ఇచ్చారని తెలిపింది. అంతేకాదు తన ప్రమోషన్ వల్ల నష్టపోయిన వారికి నేను తిరిగి డబ్బులు రిటర్న్ చేసినట్టు అనన్య చెప్పుకొచ్చారు. బెట్టింగ్ యాప్ వల్ల నష్టం జరుగుతుందని తెలిసాక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానేసినట్టుగా ఆమె స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలిగా అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2016లో ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను ప్రమోట్ చేయడం నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు అని అర్థమైంది. వాళ్ళు మళ్లీ నన్ను 2017లో సంప్రదించారు. దానికి నేను ఇది తప్పు, అప్పుడు నేను తెలియక చేశాను అని చెప్పాను. 2017 నుంచి నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చెయ్యలేదు. 2021లో ఆ కంపెనీని వేరొకరు తీసుకున్న తర్వాత అప్పట్లో నేను చేసిన ప్రమోషన్ సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే దానిపై నేను అభ్యంతరం తెలిపాను. ఇప్పుడు అది మళ్లీ లీక్ అయింది. పోలీసులు పిలిస్తే వచ్చి సమాధానం చెప్తాను. 2017 నుంచి ఎప్పుడూ నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదని వీడియోలో పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్ల ప్రచారానికి సంబంధించి సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు కావడంతో వ్యవహారం ముదిరింది. వీరిపై సెక్షన్ 318/4, 112 రెడ్ విత్ 49 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్లోని 3(3)(A)(4 సెక్షన్లు, ఐటీ చట్టంలోని 66(D) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు రావడంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా వారైనా మరెవరైనా చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. ఈ యాప్ల వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే అది తప్పే. 2 రోజుల్లో మాకు లేఖ రాస్తాం. ఆ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతాం. ప్రజల జీవితాలను పణంగా పెట్టే వారికి దూరంగా ఉందామని పేర్కొంది. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను. బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలే చేసి తీరాలి. బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి.